రైతు సంక్షేమమే ధ్యేయం. ఏరువాక ప్రారంభోత్సవంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహిస్తూ సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ జీవనోపాధి మిషన్ నిధులతో సెర్ప్ ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లను వ్యక్తిగత లబ్ధిదారులకు కాకుండా వందలాది మంది రైతులు సభ్యులుగా ఉన్న ఎఫ్పిఓల ద్వారా అత్యల్ప అద్దెకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. దీంతో రైతులకు సమయానికి సేవలు అందడమే కాకుండా కూలీల కొరత సమస్య కూడా అధిగమించవచ్చని వివరించారు. మొదటి దశలో భాగంగా మక్కువ, పాచిపెంట, వేరుఘట్టం, భామిని, కొమరాడ మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, మక్కువ మండలంలో ఇప్పటికే కేంద్రం సేవలు అందిస్తుందని మంత్రి వెల్లడించారు. మిగిలిన మండలాల్లో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల గ్రౌండింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలో జిల్లాలోని అన్ని మండలాలకు ఈ సేవలను విస్తరించి ప్రతి రైతు ముంగిట యాంత్రీకరణ సేవలను అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే కాకుండా రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులకు యంత్రాంగం వినియోగం, అద్దె వివరాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మకం జయకృష్ణ, ఐటీడీఏ పీఓ ఆర్ వైశాలి, డిఆర్డీఏ పీడీ ప్రభావతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఉదయం మేమందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అంటే రైతులు బాగుండాలి, రైతులు క్షేమంగా ఉండాలి, రైతులు ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటే రైతే దేశానికి వెన్నుముక అనే ఒక కాన్సెప్ట్ లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినా రైతులకు ఒక స్వర్ణ యుగంగా భావించి ఈ రైతు రథాలు అనే కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు ఇస్తున్నామో ఇది 14-19లో కూడా రైతు రథాలు అందరికీ ఇచ్చి ప్రోత్సహించినటువంటి కాలం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రైతు రథాలు ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ రైతు రథాలు వ్యవసాయ బృందాలకి అంటే ఫార్మర్ బృందాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆర్గనైజేషన్స్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ బృందాలుగా ఎస్టీ బృందాలని, బీసీ బృందాలని ఈ బృందాలకు ఇస్తే ఎక్కువగా దీని సబ్సిడీలు చాలా చక్కగా అదే మన ఎస్టీలకు అయితే 75 to 90% వరకు సబ్సిడీ వస్తున్నాయి. బీసీలకు అయితే 50% దాకా సబ్సిడీ ఇచ్చి ఈ రైతు రథాలు ఇస్తున్నాం. అలాగే రైతులకు ముఖ్యంగా విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇవ్వటం కానీ, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అని కొనుగోలు కేంద్రాల్లో 24 గంటలు తిరక్క ముందే డబ్బులు వేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏది అంటే మా ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఒకవేళ ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇటువైపే చూస్తున్నారు. ఎందుకు అనంటే రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం. రైతుల్ని ఆదుకునే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. రైతులందరూ కూడా క్షేమంగా ఉండి వాళ్ళు చక్కగా పంటలు పండిస్తేనే మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండగలుగుతామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ